ఈ రోజున డిబేట్ కి సంబంధించినటువంటి అంశాల వరకు వస్తాను నేను. ఇది ప్రధానమైనటువంటి అంశం. డీజీపీ కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన చెప్పినటువంటి మాటలు, వ్యవహారం ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇప్పుడు పాములు ఆడించేటువంటి వాళ్ళు ఆ పాములు బోరతో ఊదారు అనుకోండి, ఆ పాము ఆ స్వరం ఆ యొక్క బోర ఊదిన దానికి అనుగుణంగా నాట్యం చేస్తారు. అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏం చెప్పాడు? ప్రతిపక్ష నాయకుడు పర్యటనకు వెళ్తే, అమరావతికి వెళ్తే చంద్రబాబు నాయుడు ఆయన బస్సు మీద రాయేస్తే, చెప్పులేస్తే ఇది ఒక తరహా నిరసన, దీన్ని మనం ఏం చేస్తాం, ఇది వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది అని ఆ రోజున ఆయన మాట్లాడిన దాన్ని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, నేను కూడా అందరం తప్పే అన్నాం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించలేకపోతే డీజీపీ ఈ విధంగా మాట్లాడుతుంటే ఏమనాలి దీన్ని అని అనుకున్నాం. మరి ఇప్పుడు ఈ రోజున కూటమికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం ఊదినటువంటి దానికి అనుగుణంగా ఈ డీజీపీ ఏం చెప్తున్నాడు? వీళ్ళకి పెట్రోలింగ్ వెహికల్స్ లేవట, ఆ వెహికల్స్ లేవు కాబట్టి వీళ్ళందరినీ అలాగా రోడ్డు మీద ప్రదర్శన చేస్తూ నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. అంటే ఒక డీజీపీ స్థాయి అధికారులు ప్రభుత్వము ఏ విధంగా వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా వ్యవహరించేటువంటి స్థితిలో ఈ రోజున వ్యవస్థలు దిగజారిపోతున్నాయి అని అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే ఈ రోజున కూటమి వాళ్ళకి బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. ఎవరో ఒకళ్ళని వాళ్ళని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళని ఆ విధంగా నడిపిస్తే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది, వైసీపీ వాళ్ళకి బాధగా ఉంటుంది. మరి వైసీపీ గవర్నమెంట్ లో ఇదే తరహా మరి రఘురామకృష్ణరాజుని ఆ రోజున అరికాళ్ళ మీద కొట్టినటువంటి వ్యవహారం మీద మరి రఘురామకృష్ణరాజు ఎసి పెట్టాడు, దాని కొట్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమిలో గుంటూరుకు పోయి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ మీద, మాజీ ముఖ్యమంత్రి మీద కూడా దాంట్లో కేసు నమోదైంది. ఏంటయ్యా దీంట్లో? రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ గురి చేసినటువంటి అంశం. ఇప్పుడు వీళ్ళందరూ ఈ ప్రదర్శన చేసేటువంటి ఈ పిల్లకాయలందరూ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు డబ్బులున్నవాళ్ళు కాదు, లేకపోతే అంత పలుకుబడి ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళందరూ కుంటుకుంటా నడుస్తున్నారు, నడవలేక నడుస్తున్నారు. అంటే అర్థమైంది, ఆనందంగా వీళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాడికి చూడండి కోటింగ్ ఇచ్చారు, ఇలా ఉంటది మా కోటింగ్, మా రెడ్ బుక్ అని చెప్తున్నారు. అయ్యా, పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా సరే వాళ్ళు చట్టబద్ధంగానే వ్యవహరించాలి. ఎవరి గురించి అయినా, అది రఘురామకృష్ణరాజు అయినా కానీ ఇంకొక రాజో పేదో ఇంకోటి ఎవడైనా కానివ్వండి, అది నేరం. రఘురామకృష్ణరాజు కొడితే నేరం అని కదా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టింది, ఐపీఎస్ ఆఫీసర్ మీద కేసు పెట్టింది. ఇప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు నమోదవుతాయి చట్టబద్ధంగా చూస్తే. ఈ విషయం గమనించండి. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 120 ప్రకారంగా, అదే విధంగా ఐపీఎస్ సెక్షన్ 130, 131 ప్రకారంగా ఈ విధంగా కస్టోడియల్ టార్చర్ చేస్తే అది చట్టరీత్యా నేరం అని చట్టాలు చెప్తున్నాయి. అదే విధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పబడుతుంది. కేసులు నమోదు చేయడం అనేది జరుగుతుంది. అదే విధంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కును హరించటం. సపోజ్ ఒక 4 కుర్రోళ్ళని తీసుకొని వచ్చి ఆ విధంగా నడిపిస్తున్నారు, కొట్టారు. ఆ కుర్రోడు ఏదో వాడు నా పరువు పోయింది ఏంటి అనేటువంటి దాని మీద సపోజ్ వాడు ఏదో వాడు సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, ఆ కుటుంబానికి అతని జీవితానికి ఎవరు బాధ్యత వహించాలి? వీళ్ళు నేరం చేశారు. చట్టబద్ధంగా మీరు చట్టానికి ఏమున్నాయో దాని ప్రకారంగానే మీరు చర్యలు తీసుకోవాలి. మీ ఇష్టం వచ్చినటువంటి రెడ్ బుక్కులు, బ్లాక్ బుక్కులు, ఈ బుక్కులు ఉండవు. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, భారతదేశంలో ఎక్కడా ఉండవు. మనకు ఉండేది ఒక్కటే, భారత రాజ్యాంగం, భారత న్యాయ సంహిత. దాని ప్రకారంగానే పని చేయాలి. అది కూటమి ప్రభుత్వం అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయినా సరే. లేదు అంటే పోలీస్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకునేదానికి చట్టబద్ధంగా విధుడు మీరు గమనించండి. అందుకనే ఈ రోజున ఎందుకు ఇలా చేస్తున్నారు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు? నిజంగా అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్ని కాపాడటానికే ఇది చేస్తున్నారని అనుకుందాం అనుకోండి. సపోజ్ వీళ్ళు లా అండ్ ఆర్డర్ని కాపాడలేక ఆ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవటం కోసం కేవలము ఏదో రప్పా అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజున ఎవరో పొట్టేళ్లు కోసినటువంటి ఆ కేసులను తీసుకొని ఈ విధమైనటువంటి ప్రదర్శనలు చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, వీళ్ళు గంజాయికి సంబంధించినటువంటి నిరోధానికి, వీళ్ళ చర్యలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎంత ఫెయిల్యూర్ ఉందనేటువంటిది నెల్లూరులో జరిగినటువంటి బహిరంగ దారుణ హత్య, ఈ విధమైనటువంటి గంజాయికి వ్యతిరేకంగా
పోరాటం చేసినటువంటి పెంచలేటువంటి సిపిఎం నాయకుడిని ఎవరు దారుణంగా అరవ కామాక్షి అనేటువంటి గంజాయి మూట దారుణంగా హత్య చేసింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి చేతకాక అలాంటి పరిస్థితుల్ని కల్పించినటువంటి పోలీసులు, అలాంటి దాన్ని నిరోధించలేనటువంటి పోలీసులు, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరో ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరిని దారుణంగా 48 కోట్లు పొడిచారు. దారుణ హత్య. ఎవరయ్య వీళ్ళు? బియ్యం మాఫియా, మద్యం మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ఇవన్నీ జీటీ నిరోధించడం కదా వీళ్ళ పని. నేను అడుగుతాను, కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్లో అసలు ఉపేక్షించదు. వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. అసలు ఇలాంటి దాడులు జరగకుండా, హత్యలు జరగకుండా తెలుగుదేశం వాళ్ళే హత్యలు చేస్తున్నారు. ఈ రోజున మన దుర్గిలో 2 అన్నదమ్ములు దారుణంగా చంపారు. దానికి ఎవరు బాధ్యత వహించారు? పోలీస్ శాఖ కదా. ఆ విధమైనటువంటి దారుణమైనటువంటి ఘటనలు జరుగుతుంటే ఎవరు దీనికి బాధ్యత వహించాల్సి? ఈ విధమైనటువంటి పరిస్థితులు నేను ఒకటి చెప్తాను, డీజీపీ ఈ రోజున చేసినటువంటి వ్యాఖ్య బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్య. ఏమో ఊరికే టెక్నికల్ గా మాకు వెహికల్స్ లేవు నడిపిస్తున్నాము అని ఈ విధంగా వాళ్ళని నడిపించేటువంటి ప్రయత్నం ఇవన్నీ చేయటం ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళకి చేత కాక వాళ్ళ ఇది చేయలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూసిగా చూపిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సాకులుగా చెప్తూ ఈ రోజున ప్రజల్ని బెదిరించేటువంటి ధోరణిలో ఈ రోజున వెళుతున్నారు. ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు. వాళ్ళు ఇలాగానే చేశారు, ఈ విధంగానే అరెస్టులు చేశారు, ఈ విధంగానే సోషల్ మీడియా వాళ్ళని బెదిరించారు, ఈ విధంగానే ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేశారు. అందుకోసమనే 151 నుంచి 175 పోవాలంటే 11 సీట్లు ఇచ్చి మూలలో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డిని. మీరు అది ఈ కూటమికి రాదా అని నేను అడుగుతున్నాను. ఇంకొకటి, మీరు ఒక ప్రస్తావన చేసి ముగిస్తాను. మీరు ఇంట్లోనే చెప్పారు ఏంటి దాన్ని, ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు కూడా ప్రస్తావన చేశారు. ఉప్పాడకు సంబంధించినటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి వ్యవహారం మీద మీరు అద్భుతంగా చెప్పారు, నాకు బాగుంది. కానీ నేను ఒకటి అడుగుతానండి, ఏమి హామీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఉప్పాడ మత్స్యకారులకి? ఆయన ఏం చేశాడు? మీరు ఒకవేళ మీరు తెలుసుంటే దాని మీద ఒక డిబేట్ పెట్టండి నేను అడుగుతాను. ఎందుకంటే మత్స్యకారులకి న్యాయం జరగాలని. ఎవరైతే మత్స్యకారులకు హామీ ఇచ్చాడో 100 రోజుల హామీ రేపు పొద్దున సంక్రాంతి లోపు ముగియబోతుంది, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ఏదైతే సముద్రంలో ఈ విధమైనటువంటి మొత్తము కలుషితమైనటువంటి నీరుని నేను పరిశీలిస్తాను, ఆ విధమైనటువంటి మత్స్య సంపద దెబ్బతినకుండా నేను చూస్తాను అని చెప్పాడు. ఎందుకు పోలేదో పవన్ కళ్యాణ్ అని నేను అడుగుతున్నా. ఇప్పుడు 60 మందినో 70 మందినో తమిళనాడుకు పంపించేసి, లేకపోతే కర్ణాటక పంపించేసి వాళ్ళ జీవనం అంతా మార్పిచ్చేశారు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు, ఇదంతా మధ్య పెట్టేటువంటి మాటలు. దయచేసి దీని మీద సపరేట్ డిబేట్ అరవిందో దివీస్ కు సంబంధించినటువంటి విషయంలో ఎన్నికల సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. ఇలాంటిది ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఫార్మాకు సంబంధించినటువంటి మొత్తము కలుషితమైనటువంటి దీన్ని కూడా లేకుండా చేస్తాను, మత్స్యకారులకు నేను హామీ ఇస్తున్నాను చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మాట తప్పాడు అనేటువంటిది ఈ రోజున మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా డిబేట్ కు తీసుకోండి, డిబేట్ పెట్టండి. పవన్ కళ్యాణ్ ఆయన మాట నిలబెట్టుకున్నాడా, మాట తప్పాడా? పవన్ కళ్యాణ్ చాలా మంచి పనులు చేస్తున్నాడు, ఇది కూడా చెయ్యాలి. అందుకు అనుగుణంగా రేపు సంక్రాంతి లోపు డిబేట్ పెట్టండి. జనసేనకు సంబంధించినటువంటి